గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హతమై డోర్ డెలివరీ చేయబడిన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఘన నివాళులు అర్పించారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో వీధి సుబ్రహ్మణ్యం వర్ధంతి నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేయడం అమానుషమని విమర్శించారు. జగన్ పాలనలో అనేక మంది దళితులపై దాడులు జరిగాయని 200 మందిని చంపేశారని దుయ్యబట్టారు. జగన్ను రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా బుద్ధి రాలేదని, మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను పిచ్చివాణ్ణి చేసి చంపేశారని మండిపడ్డారు. అనంతబాబు దంపతులకు బెయిల్ రద్దు చేసి వారిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దళిత బిడ్డ అయినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి హత్యకు కారకులైనటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు వారు కుటుంబ సభ్యులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ, అలాగే కూటమి ప్రభుత్వం ఆ దళిత బిడ్డకు ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు తీసుకున్నామని మీరు అడిగితే, దళిత బిడ్డకి ఎవరైతే అండగా ఉండి సాక్షులు చెప్తున్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కోర్టుని తప్పుదోవ పట్టించడానికి ఈ వైసీపీలో ఉన్నటువంటి కొత్త నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరగకుండా ఉండాలని, అలాగే దళిత సోదరులందరినీ కూడా జాగృతం చేసి వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే కాదు, దళిత బిడ్డ అయినటువంటి డాక్టర్ సుధాకర్ను కూడా అదే విధంగా హత్య చేశారు. అనేక దళిత సోదరులతో ఓట్లతోనే గత ప్రభుత్వం గెలిచి దళితుల మీద దమనకాండం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు అందుకే కూటమి ప్రభుత్వం దళిత సోదరులకు అండగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశారో వాళ్ళందరూ కూడా శిక్ష పడే వరకు కూడా మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఏదైనప్పటికీ కూడా మేము అందుకే తెలియజేస్తున్నామండి, వీళ్ళు సాక్షుల్ని ప్రభావితం చేసి కోర్టుల్ని తప్పుదోవ పట్టించిన ప్రయత్నాలు చేస్తున్నారు. మేము అందుకే ఈరోజు దళిత సోదరులందరినీ కూడా మేము జాగృతం చేస్తున్నాం. ఇది మనం వీరెవరైతే హత్యకి కారకులో వాళ్ళని శిక్ష పడే వరకు కూడా ఆ కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. అందుకే వాళ్ళకి న్యాయపరంగా కావాల్సిన సహకారం కానీ మనకి ఆ కుటుంబానికి కావాల్సిన అన్ని విధాల సహకారం కూడా మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తాం.